యజమానిని తిట్టిపోసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఇంకా దాడి చేయలేదు ఇంకా, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి కొట్టే ప్రయత్నం కూడా చేశారు. పోలీసులు అడ్డుకుని అతన్ని తీసుకెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్కి. ఇక ఎలక్ట్రీషియన్ చింటూ పరారీలో ఉన్నట్టుగా తెలుసుకుని అతడి కోసం గాలిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు హాస్టల్స్, హోటల్స్ లేదంటే ఏదన్నా షోరూమ్స్కి వెళ్తే అక్కడ మాత్రమే ఇలాంటి సీక్రెట్ కెమెరాలు పెట్టి చిత్రీకరించిన పరిస్థితి గతంలో మనం చాలా చూసాం వార్తల్లో. ఇప్పుడు ఏకంగా అద్దెకున్న వాళ్ళ ఇళ్లలో కూడా పెట్టి ఇంత దుర్మార్గానికి తెగబడ్డ పరిస్థితి ఉందండి. అద్దెళ్లలో కూడా జనాలకు రక్షణ లేదని చెప్పి ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఎవరైతే అద్దెకు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. బాత్రూమ్లన్నీ ఈ వార్త చూసిన తర్వాత చెక్ చేసుకుంటున్నట్టు పరిస్థితి ఉంది. ఏమో మన బాత్రూంలో కూడా పెట్టారా, సీక్రెట్ కెమెరాలు పెట్టి మన ప్రైవేటు ఫోటోలు, వీడియోలన్నీ చూస్తూ ఉన్నారా, దుర్మార్గంగా ఎవరన్నా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి భయపడే పరిస్థితికి వచ్చారు. నిజంగా ఇలాంటి నీచులకి ఎలాంటి శిక్ష వేయాలండి? ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేస్తే కరెక్ట్ అండి? వీడు అసలు మనిషా, పశువా? వాడింట్లో కూడా భార్య పిల్లలు ఉంటారుగా, వాడు కూడా ఒక అమ్మకి పుట్టినోడేగా. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేస్తే కరెక్ట్?